సినీ నటి సౌమ్య గుర్తుందా? అప్పుడెప్పుడో వైజాగ్లో దొంగతనం చేసి గోవా వెళ్ళి దాక్కుంది అని వార్తలు విన్నాం కదా. ఆవిడే సినీ నటి సౌమ్య శెట్టి. 2 సినిమాలు చేసినా రానంత మైలేజ్ ఒక్క దొంగతనంతో వచ్చేసింది. నిజంగా ఆవిడే దొంగతనం చేసిందని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. కానీ అవన్నీ అబద్ధమట. కావాలనే చేశారంటూ ఆవిడ మీడియా ముందుకు ప్రూఫ్స్ కూడా తీసుకుని వచ్చింది. అవును, మీరు విన్నది కరెక్టే. అప్పుడు సౌమ్య దొంగ అని చాలా మంది ముద్ర వేశారు. కానీ ఇప్పుడు ఆవిడ దొంగ కాదని చాలా మంది అంటున్నారు. నిజంగా అబద్ధం చాలా తొందరగా పాకిపోతుంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసిందని. అయితే అప్పట్లో తాను దొంగ అని సమాజం అన్నా, తర్వాత ఎంతో బాధ అనిపించిందని, ఒక దశలో చచ్చిపోదామని అనుకున్నానంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేసింది సౌమ్య. అయితే వాళ్ళంతా కావాలనే తన మీద బురద చల్లుతున్నారని చెప్తోంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా చాలా యూట్యూబ్ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూపిస్తోంది. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో కలకలం రేపిన బంగారం చోరీ కేసులో తన తప్పేమీ లేదని నటి సౌమ్య శెట్టి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒక రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి కుమార్తెతో పరిచయం పెంచుకున్న సౌమ్య శెట్టి పలు దఫాలుగా వారి నివాసం నుంచి కేజీ బంగారం చోరీ చేసిందని కేసులు నమోదయ్యాయి. సదరు సౌమ్య శెట్టి గోవాలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. అయితే ఆమె బెయిల్ మీద బయటకు వచ్చి పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ తన తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. సదరు మౌనిక అక్రమ సంబంధం కారణంగా బంగారం అమ్మి పెట్టమని అడిగితే తన స్నేహితురాలిగా అమ్మకానికి సిద్ధమయ్యాను తప్ప తనకి ఎలాంటి పాపం తెలియదని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. నా మీద ఫ్రాడ్ కేస్ ఫేక్ ఎలిగేషన్ పెట్టిన జనపాల ప్రసాద్ బాబుకి, మోనికా దివ్యకి ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను దొంగతనం చేశానని, మీ ఇంటికి 4 సార్లు వచ్చానని, Jan 29th, Feb 2nd, Feb 6th, Feb 19th ఆ డేట్స్లో సీసీటీవీ ఫుటేజ్లో నేను దొంగ అని ప్రూవ్ అయినట్టు మీ దగ్గర ఉంది కదా, అది మీడియాకి ఎందుకు రిలీజ్ చేయట్లేదు? నా ఫింగర్ ప్రింట్స్ కానీ, నేను దొంగతనం చేశాను మీ ఇంటి నుంచి కంగారుగా వెళ్ళిపోయాను లాస్ట్ డే అని చెప్పారు కదా, ఆ కంగారుగా వెళ్ళిపోయినవి ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు దమ్ముంటే మీడియాకి రిలీజ్ చేయండి. మీరు 4 సార్లు కింద వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు. మోనికా, నేను డైరెక్ట్గా నీకు క్వశ్చన్ అడుగుతాను. ఏదైతే కన్వర్జేషన్ అయిందో మన ఇద్దరి మధ్యనే అయింది, అందుకు నిన్ను అడుగుతున్నాను. మీ డాడీ వెనకాతలు దాక్కొని నాటకాలు ఆడద్దు. నువ్వు వాళ్ళకి నిజం చెప్పావో చెప్పలేదో, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి డ్రామా ఆడుతున్నారో నాకు తెలీదు. నా మీద ఎలిగేషన్ పెట్టారు, నేను కోర్టులోనో లీగలియో బ్యాటిల్ చేసి ఏదో ఒకటి చేసి నేను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకుంటాను. దీంతో మరోసారి తమ కుటుంబం పరువు తీస్తుంది అంటూ సదరు రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి మరోసారి పోలీసులను ఆశ్రయించారు.